లేటెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. ఐటీఐలో 2వ విడత ప్రవేశాలకు గడువు పొడిగించడం జరిగింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఐటీఐల్లో ప్రవేశం కొరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026-27 సంవత్సరానికి 2వ విడత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. దరఖాస్తు చేసుకునేందుకు 10వ తేదీ చివరి తేదీగా గుర్తించమని తెలియజేయడం జరుగుతుంది. అభ్యర్థులు తమ అన్ని ధృవపత్రాలతో అఫీషియల్ వెబ్సైట్ అయిన ఐటీఐ అడ్మిషన్స్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు దగ్గరలో ఉన్న ఏదైనా ఐటీఐకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు 12వ తేదీన ప్రభుత్వ ఐటీఐల్లోనూ, 14వ తేదీన ప్రైవేట్ ఐటీఐల్లోనూ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దానికి తప్పనిసరిగా హాజరు కావాలి. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐల్లో కోపా అలాగే డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి మరిన్ని వివరాలకు ప్రభుత్వ ఐటీఐ పనివేళల్లో సంప్రదిస్తే సరిపోతుంది. కావున ఆలస్యం చేయకుండా ఐటీఐ వృత్తి విద్యా కోర్సులు చదువుదాం అనుకున్న అభ్యర్థులు ఎవరైనా విద్యార్థులు ఆసక్తి కలిగి ఉంటే వెంటనే ఈ 2వ విడత ప్రవేశాలకు గడువు పొడిగించారు కాబట్టి ఆన్లైన్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. కౌన్సిలింగ్ కూడా గవర్నమెంట్ ఐటీఐల్లో జరిగేదానికి కానీ, ప్రైవేట్ ఐటీఐల్లో జరిగే కౌన్సిలింగ్ ప్రక్రియలో కానీ పాల్గొని తప్పనిసరిగా సీటు పొందే అవకాశం చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.